పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత ఇంధన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఎల్పీజీ సరఫరాలో భారీ అంతరాయం ఏర్పడింది. ప్రధాన సరఫరా మార్గమైన హార్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న సంక్షోభం కారణంగా భారత్లో మార్చి నెలలో గ్యాస్ వినియోగం 13% మేర పడిపోయింది. పెట్రోలియం ప్రణాళిక విశ్లేషణ సెల్ గణాంకాల ప్రకారం ఎల్పీజీ విక్రయాలు గతేడాది 2.729 మిలియన్ టన్నుల నుండి 2.379 మిలియన్ టన్నులకు క్షీణించాయి. గృహావసరాల సిలిండర్ల విక్రయాలు 8.1% తగ్గగా వాణిజ్య విభాగంలో 48%, బల్క్ ఎల్పీజీలో ఏకంగా 75.5% భారీ పతనం నమోదైంది. ఎల్పీజీ వినియోగం గణనీయంగా తగ్గడం అనేది కేవలం సరఫరా లోపం మాత్రమే కాక అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల భారానికి కూడా సంకేతంగా కనిపిస్తోంది. వాణిజ్య ఎల్పీజీ విక్రయాలు 48% పడిపోవడం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న తరహా పరిశ్రమల నిర్వహణ ఖర్చులు భారంగా మారాయి. దిగుమతులపై అధికంగా ఆధారపడడం వల్ల ఏర్పడిన ఈ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. స్వదేశీ ఉత్పత్తిని పెంచే చర్యల ఫలితంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎల్పీజీ ఉత్పత్తి 13.1 మిలియన్ టన్నులకు చేరుకుంది. గ్యాస్ కొరత భయాల నడుమ ప్రజలు పెట్రోల్, డీజిల్ నిల్వలపై దృష్టి సారించడంతో వాటికి డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. మార్చిలో పెట్రోల్ విక్రయాలు 7.6%, డీజిల్ వినియోగం 8.1% వృద్ధి చెందడం గమనార్హం. విమాన ఇంధనం విక్రయాలు కూడా పూర్తి ఆర్థిక సంవత్సరంలో 2% పెరిగి 9.16 మిలియన్ టన్నులకు చేరాయి. విమాన ఇంధనం విక్రయాలు 2% పెరగడం అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ విమానయాన రంగం నిలకడగా కొనసాగుతోందని సూచిస్తోంది. మొత్తంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ వినియోగం 42.586 మిలియన్ టన్నులకు, డీజిల్ విక్రయాలు 94.705 మిలియన్ టన్నులకు పెరిగాయి. పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో సరఫరా గొలుసులో తలెత్తిన ఆటంకాలు భారతీయ వినియోగదారుల ఆర్థిక అంశాలపై భారం మోపుతున్నాయి. ఇంధన భద్రతను కాపాడుకునేందుకు ప్రభుత్వం వ్యూహాత్మక నిల్వలను, దేశీయ ఇంధన వనరులను బలోపేతం చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వల్ల సామాన్యుల వంటగది బడ్జెట్ నుంచి రవాణా రంగం వరకు అన్నింటా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భవిష్యత్తులో ఇంధన స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా భారత్ తన ఇంధన దౌత్యాన్ని వేగవంతం చేస్తోంది. ఈ సంక్షోభం భారత ఇంధన వినియోగ సరళిని, దిగుమతి వ్యూహాలను మార్చే దిశగా నెడుతోంది. ప్రభుత్వం దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని 13.1 మిలియన్ టన్నులకు పెంచడం ద్వారా దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించే దిశగా బలమైన అడుగులు వేసింది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల భారత్ ఇప్పుడు రష్యా మరియు ఇతర ఆఫ్రికా దేశాల నుండి చమురు దిగుమతులను పెంచుకునే వ్యూహాత్మక మార్పులను పరిశీలిస్తోంది.